సో ఇక్కడ టెంపుల్ అయితే విజిట్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడైతే కొడైకెనాల్ స్టార్ట్ అయిపోతాం. మొత్తం బ్యాగ్ ఇదంతా సర్దేశాం. సో ఇక్కడ నుంచి కొడైకెనాల్ వచ్చేసి 111 km ఉంది డిస్టెన్స్. వెళ్ళిపోవచ్చు, ఒక 2.5 hours వెళ్ళిపోవచ్చు. 2.5 hours పడుతుంది. మధ్యలో ఆగితే ఇంకా ఎక్కువ పడుతుంది. సో అదే ఓకే, లెట్స్ గో. హే గైస్, మనం ఇక్కడ ఈ హిల్స్ పేరు మర్చిపోయాను నేను అప్పుడే. రామ్నగర్ హిల్స్ సంథింగ్ ఏదో పేరు. ఈ హిల్స్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. డైరెక్ట్ కొడైకెనాల్ అనమాట. కొడైకెనాల్కి ఈ హిల్స్ నుంచి 108 చూపిస్తుంది డిస్టెన్స్. మధురై వచ్చిన వాళ్ళకి నేచర్ని చూద్దాము అనుకున్న వాళ్ళకి మధురై వచ్చిన తర్వాత ఆ టెంపుల్స్ అన్నీ దర్శించుకున్నాక ఫైనల్గా కుదిరితే ఇక్కడికి రండి. ఎంతో డిస్టెన్స్ లేదు. మీనాక్షమ్మ తల్లి టెంపుల్ నుంచి 11-14 వస్తుంది అంతే. సో అది బెటర్. ఈ ప్లేస్ చాలా బాగుంది. సో ఇది మస్ట్ అండ్ షుడ్, ఇది కూడా యాడ్ చేసుకోండి మీరు మధురై వద్దాం అనుకున్న వాళ్ళు. సో మనం ఇప్పుడు మళ్ళీ మధురై ఊళ్ళోంచి వెళ్ళాలేమో, అవుట్స్కట్స్ ఉన్నట్టుంది. మనం శ్రీహరికోట, పులికోట సరస్సు ఇవన్నీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కవర్ చేద్దాం. ఇడ్డు లేదా మనకి పోలీసులు అంతగా మిగతా ఊర్లో ఎక్కడ కనిపించలేదు, కానీ ఈ ఊర్లో మాత్రం ఎక్కువగా ఉన్నారనమాట. మధురైలో పోలీసులు ఎక్కువగా ఉన్నారు. దోస్తిని చాలా రోజులు అవుతుందన్నమాట ఇక్కడికి వచ్చి మంచి దోశ చట్నీతోని. ఈరోజు ఫైనల్లీ హే గైస్, కొడైకెనాల్కి మనం 48 km డిస్టెన్స్లో ఉన్నాం. ఘాట్ రోడ్ అయితే ఎక్కేసాం. ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ ఒక 2 km డిస్టెన్స్ అయితే పైకి ఎక్కేసి ఉంటాం. బండి అయితే ఇంత వెయిట్తో అంత లాగట్లేదు. లాగకపోవడం అంటే ఏం లేదు, మధ్య మధ్యలో గేర్ అడుగుతుంది అనమాట. గేర్ డౌన్ చేయమంటుంది. అదే డే టైం అయితే చెత్త కొట్టుకోవచ్చు. ఇక్కడ నైట్ టైం కాబట్టి కొద్దిగా ఆలోచిస్తూ డ్రైవ్ చేయాలి. డే టైం అయితే ఘాట్ రోడ్లో జర్నీ మామూలుగా ఉండదు. మరి ఇంకా నైట్ టైం కాబట్టి మరి మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో నాకైతే తెలియదు. కానీ కానీ ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు ఒక 250cc 350cc ఈ బళ్ళతో వెళ్తే మరి దానికి వచ్చే మజా వేరే విధంగా ఉంటుంది. బాబా డే టైం అయితే ఇంకా బుర్రపాడు అనమాట ఈ రైడ్. డే టైం చెయ్యాలి అసలు ఘాట్ రోడ్ రైడ్. ఆ వ్యూస్ అవి హైలైట్ కనిపిస్తాయి. అసలు వాటర్ ఫాల్స్ ఉంటాయో ఉండవో కూడా తెలియదు. నేను ఇంకా దీనికోసం ఏం సెర్చ్ చేయలేదు అసలు ఇక్కడ ఏమేమి లొకేషన్స్ ఉంటాయని. కొన్ని లొకేషన్స్ మాత్రం తెలుసు. అంటే పైకి వెళ్ళాక మీకైతే చాక్లెట్ ఓన్గా తయారు చేస్తారంట, అది చూద్దాం. గేర్ అడిగేస్తుంది, ఇంకా ఎక్కడికక్కడే గేర్ డౌన్ అడిగేస్తుంది. చలి పెరుగుతుంది, వెళ్ళే కొద్దీ చలి పెరుగుతుంది అనమాట. అబ్బో చాలా డేంజర్గా ఉంది ఇక్కడ. ఏంటంటే
వీటికి సైడ్ ఇవి ఉంటాయి కదా రాళ్ళు, మధ్య మధ్యలో గ్యాప్స్ పెట్టారు. అసలు ఆ గ్యాప్స్ పెట్టకూడదు. ఫుల్ ఇక్కడ గ్యాప్స్లో కూడా ఫిల్ చేసేయాలి, బట్ ఇక్కడ అలా చేయలేదు. అసలు ఘాటి ఎక్కినప్పుడు కొంచెంలో కొంచెం ఆ బైక్తో ఎక్కిన మజా అయితే కోల్పోతున్నాను నేను ఇప్పుడు. ఇది వెయిట్స్ వల్ల అసలు పికప్ లేదనమాట. మనకి టర్నింగ్స్లో ఉంచుకుంటూ వెళ్ళడం అస్సలు ఇది వెయిట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ లేనప్పుడు ఇంకా అది వంచడానికి కూడా కుదరదు. ఇంకా కొడైకెనాల్ 40 కిలోమీటర్స్ టు గో. వాడి అమ్మ, ఫోన్లే అప్లో లేని మధ్య డౌన్లో వస్తుంది. మళ్ళీ అప్పు అంతే, ఇక్కడ అలాగే వచ్చేస్తారు. ఇసిరేస్తుంటాయి బస్సులు అవి. మాడు ఆఫ్న వచ్చేస్తుందమ్మా బండి. కంటిన్యూస్ కొట్టడం వేరు, ఈ రోడ్లో కొట్టడం వేరు. క్లచ్ ప్లేట్లో తెలియదు, టైర్లో తెలియదు. మాడు ఆఫ్న మంచి అయితే విపరీతంగా ఉంది ఇక్కడ. చలి పెరిగిపోద్ది ఇంకా పైకి వెళ్ళే కొద్ది. ప్రాంతం కదా, చలి అయితే విపరీతంగా ఉంది. అరకులోనే అలాగే ఉంటుంది. అవునా? ఎప్పుడు అలాగే ఉండదు. వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ పెరిగిపోద్ది చలి అక్కడ. డాంకియా ఇది గుర్రమో ఏటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇది అలా రోడ్డు మీద నిలబడిపోయింది. పాపం ఏమైందో దీనికి. ఈ ఘాట్ రోడ్లోనే సగం పైకి ఎక్కినప్పటికీ మనకి ఇక్కడైతే ఒక షాప్ ఉంది. ఈ షాప్లో అయితే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, అండ్ అక్కడ దొరికే క్యారెట్స్ కానీ దుంపలు కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. బట్ చూడడానికి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ అంటే నిగనిగలు ఆడిపోతుంది అనమాట చూడడానికి. ఇంకా మన కళ్ళు చాలు అనమాట. చాలా బాగుంది. డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. డ్రింక్స్ కానీ వాటర్ టిన్స్ 5 లీటర్ కానీ 10 లీటర్ కానీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. నార్మల్వి లేవు అక్కడ, చిన్నవి. మిగతా కూరగాయలు కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. దుంపలు, వేర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ. ఇదైతే చాలా బాగుంది. నైట్ టైం కూడా విజిబిలిటీ ఉండేలాగా ఫుల్ లైటింగ్స్ పెట్టారనమాట. మనం ఇక్కడ ఎంత అయింది టైం, ఇప్పుడు 11:30 ఎంత అయింది. అయినా కూడా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, అంత లైటింగ్ పెట్టారనమాట ఇక్కడ. ఆ గార్డెన్ కూడా లైటింగ్స్కి చాలా గ్రీన్గా కనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. కిందకి వాటర్ ఫాల్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఈ బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళీ కిందకి వెళ్తుంది అనమాట. చాలా బాగుంది, నైస్ వ్యూ అనమాట. అది చాలా అంటే చాలా బాగుంది ఇది. హే గైస్, టైం వచ్చేసి 12:20 అవుతుంది. మేమైతే ఇప్పుడు కొడైకెనాల్లో ఉన్నాం. కొడైకెనాల్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉందన్నమాట. ఈ బైక్ అయితే అసలు ఎక్కడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే ఇంత లగేజ్తో ఎక్కడం చాలా కష్టమైంది అనమాట. ఇంకా సెకండ్ గేర్, థర్డ్ గేరే, ఇంకా ఫోర్త్ గేర్కి వెళ్తుంటే ఇంకా ఎక్కట్లేదు. ఇప్పుడే కరెంటు పోయిందనమాట. సో రూమ్ వచ్చేసి ఇది. అండ్ చలి అయితే విపరీతంగా ఉంది పైన. ఇంకా ఇది తక్కువే నాకు తెలిసినంతవరకు. నేను నా ఫ్రెండ్తో కలిసి ఒకసారి ఎర్లీ మార్నింగ్ లమ్మసింగ్ అక్కడికి వెళ్ళాము. ఆ చలితో పోలిస్తే చలి చాలా తక్కువ, బట్ చలి అయితే ఎక్కువగా ఉందన్నమాట. పైకి వస్తే ఇంకా ఎక్కువ అనమాట చలి.
సో ఇప్పుడు రూమ్లో ఉన్నాం. రేపు మార్నింగ్ కొన్ని ప్లేసెస్కి వెళ్తాం. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక మంచి ప్లేస్ అనమాట. సో అది చెప్పను, డైరెక్ట్గా చూపిస్తాను అనమాట. సో అది థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్. సో కరెంట్ వచ్చింది, ఇలా ఉందన్నమాట రూము. బయట బాల్కనీ కూడా ఉంది, ఓపెన్ చేయ ఒకసారి. సో డోర్ ఉందిలే, మార్నింగ్ చూపిస్తాను మీకు.